ఉండడం వేరు, వాళ్ళు ఉండడం వేరు. ఇప్పుడు జనసేన టీడీపీ ఇద్దరు ఉండవేరు. అంటే ఒక మూకుమ్మడి దాడి లాంటిది జగన్ మీద ఉన్న 11 మంది మీద జరిగితే దాన్ని తట్టుకుని నిలబడి జరగాలి. జరిగినప్పుడు నిలబడ్డాడే కదా మగాడు. అందరూ మీద పడినప్పుడు నిలబడ్డాడు మగాడు అవుతాడు. అంతేగాని నా టైం వచ్చేదాకా నేను వెయిట్ చేస్తానండి ఇంకేం దమ్ము అవుతుంది. కానీ ఒకటే సార్, ఇప్పుడు అదే అందరికి డౌట్ ఏంటంటే, అంత పెద్ద కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టారు, బయటకు వచ్చారు, ఎవడో నిలబడకపోయినా సింగిల్ గా పార్టీ పెట్టాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, గెలిచాడు, సీఎం, ఎంత ధైర్యం చూపించాడు కదా ఆయన. ఇక్కడికి వచ్చేసరికి ఆ 11 అనే నెంబర్ చూసి ఆ ధైర్యం అంతా పోయిందా? ఆ 11 అనే నెంబర్ చూసి తట్టుకోలేకే ఇంత ఒక రకంగా దీన్ని పిచ్చి నిర్ణయం అనాలి, ఎంత నిర్ణయం తీసుకున్నారా? అంటే నాకు కనిపిస్తున్నది అయితే ఇందులో ఒక వ్యూహం ఒకటే. ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు తన నియంత అని చూపించినటువంటి వాళ్ళు ఇవ్వట్లేదు చూసారు ప్రతిపక్షం అనేది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటయ్యా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానాలు పడటానికి అంగీకరించలేని స్థితికి తన మనస్తత్వం మారిపోయి ఉండొచ్చు. ఎందుకు? ఒకప్పుడు అవమానాలు, జైలుకి వెళ్ళి అవమానాలు పడ్డాడు కాబట్టి ఆ కసితో గెలిచాడు, ఆ కసితో నిలబడ్డాడు, పార్టీ నిలబెట్టుకున్నాడు. అదే ఇప్పుడు మళ్ళీ అవమానాలు పడ్డానికి ఇష్టం లేదేమో, మళ్ళీ అవమానాలు పడ్డానికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. కానీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే చెయ్యాలి కదా, ఇలాంటి వద్దనుకుంటున్నాడు. ఇంట్లో కూర్చుని